ఏ క్లాస్ కావాలి? ఫస్ట్ క్లాస్ కావాలంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ రావాలి. ఆ బోధ వినాలి. ఏ బోధ? అపోస్తుల బోధ, అపోస్తుల సహవాసం, అపోస్తుల ప్రార్థన, అపోస్తుల రొట్టె విరుచుట. అపోస్తులు అంటే ఎవరు? భూమి మీద ఏవేవి లాభకరమై ఉన్నవో వాటన్నిటినీ నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎవరు ఎంచుకొని సేవ చేస్తారో వారిని అపోస్తులు అన్నారు. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము. రెఫరెన్స్ ఎక్కడ? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. ఫిలిప్పీ 3:7. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటే. ఏవేవి? పొలం లాభకరం, ఉద్యోగం లాభకరం, వెండి బంగారాలు లాభకరం, స్కూళ్ళు కాలేజీలు లాభకరం, హాస్టళ్ళు లాభకరం. ఇవన్నీ వెండి బంగారాలు లాభకరం, కులగోత్రాలు లాభకరం. ఇవన్నీ ఏం చేసినోడు ఈయన? నష్టపరుచుకుంటున్నాడు. దేవునికి సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఈయనేమంటాడు తెలుసా? నేను పొలమో చేస్తా, ఫ్లాట్లు ఇల్లు కట్టి అద్దులకి ఇస్తాం, కాలేజీలు కడతాం, బిజినెస్ చేస్తాం, ఫ్యాక్టరీలు పెడతా, స్వీట్ షాపులు పెడతా, బిజినెస్ చేస్తా, ఆ డబ్బులతో సేవ చేస్తా. అందుకని ఈ బైబిల్ ఉంటుంది, కానీ ఈ బైబిల్ ప్రకారం ఈయన ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలనుకున్న వాళ్ళంతా కలిపి చెప్పండి. ఆ గ్రూప్లో చెప్తారా? వారు చెప్పండి. వారు ప్రవేశించాలనుకున్న వీళ్ళను కూడా వెనకాల పోతే వీళ్ళని రెండంతల నరకపాత్రులుగా చేస్తారంట. ఈయనకి ఒకంత నరకం, ఈయన బోధ ఉన్న వీళ్ళకి మాయకులు చూస్తున్నారు. చదవండి ఆ మాట ఎక్కడ? మొత్తం చుట్టొచ్చి వాళ్ళ మతంలో చేర్చుకుంటారండి. మా మతంలో చేరలో అని చేసుకుంటారంట. వీరు ప్రవేశించరా? బైబిల్లో ఉన్న మాట ఏది? ప్రవేశించాలనుకున్నటువంటి వీరిని కూడా అయ్యో రెఫరెన్స్ 23వ అధ్యాయం 15వ వాక్యం. మత్తయి 23:15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, అతన్ని మీ మతములో కలుపుకొనుటకు. ఇందులో ఒరే మనకి ఒక సంఘం ఉందా? మనకు మతంరా, మతంలో కలుపుకొందురు. కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అది గొప్ప సేవనండి. సముద్రమును మొత్తం కూడా భూమిని చుట్టి వచ్చేదరు. అతను కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతల మీకంటే రెండంతల నరకపాత్రునిగా చేయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, చార్ట్ వైపు ఇదేమో పరలోకం అయితే ఈ కింద ఉన్నది నరకం, ఆరణ్య అగ్ని. ఇందులోకి ఎవరు వెళ్తారంటే వీళ్ళు బోధన వాడు. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్తారు అంటే 30 వాళ్ళేమో పరలోకంలో నూతన భూమికి వెళ్తారు. అయ్యా కనపడబోది చేసుకోండి, ప్రతి పక్కన
చూడాల్సిన పాఠం అది. సేవకులు కూడా, మీకు కూడా కొంచెం తిప్పుకొని జస్ట్ చూడండి, పర్లేదు. అర్థమవుతుందండి. ఈ బోధ 30 అంగీకరిస్తే ఈ వ్యక్తి నిత్య రాజ్యములో, పరలోకంలో నూతన భూమికి వెళ్తాడు. ఈ బోధ 60 ఆలకిస్తే, అనుసరిస్తే, ఈ వాక్యం విని అనుసరిస్తే పరలోకంలో నూతన ఆకాశానికి వెళ్తాడు. ఇది నూతన ఆకాశం. ఈ బోధను 100 అనుసరిస్తే పరలోకంలో నూతన యెరూషలేము. వీరితో కలిసి సేవ చేస్తే పైన సియోను గొర్రె పిల్లతో పాటు 1,44,000 మందితో పాటు. హల్లెలూయా. నాకు తెలిసి మీ పాస్టర్ గారికి సేవ చేయడం బాగా వచ్చు. సేవకు దగ్గర చూశాడు, పెరిగాడు. ఆయన విశ్వాసిగా ఉన్న రోజుల్లో నేను ప్రసంగం చేయడానికి అప్పుడప్పుడు వెళ్ళేవాడు. అప్పుడు కూడా చూసేవాడు, నాకు అవి అందించేవాడు. దేవునికి స్తోత్రం. చక్కగా ఆయన పాడగలడు, సేవ చేయగలడు, వాక్యం చెప్పగలడు. నాతో ఆయనకి ఏ పరిచయం లేకముందే ఈ మందిరాన్ని అంతా చక్కగా కట్టించాడు. కట్టి తర్వాత నాకు ఫోన్ చేశాడు, అయ్యా మందిరం ఓపెనింగ్ కావాలి. నేనేమనుకున్నాను, నిజంగా చెప్పాను, ఒరే ఇక్కడ కూడా చాలా మందిని చూశాను రా, ఓపెనింగ్ అయ్యేదాకా ఒక సంగతి, పిలుపుని వచ్చేదాకా ఒక సంగతి, ఆ తర్వాత ఎదురుముందు ఎంతనే రకం వీళ్ళు అనుకున్నాను. నిజమే చెబుతున్నా. ఫోన్లో బాధపడి ఏడ్చేస్తాడు, అయ్యా నువ్వు రావాలయ్యా, నువ్వు రావాలయ్యా. ఎంతమందిని చూశా, అన్ని అక్కడ రకాలు.